104 క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ ప్రకారం పట్టణ ప్రణాళిక అనేది పట్టణ స్థానిక సంస్థల పట్టణాభివృద్ధి సంస్థల విధి? అంటే ఆన్సర్ ఫస్ట్ వన్ 12వ షెడ్యూల్. 105వ క్వశ్చన్. పర్యావరణ కాలుష్యానికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏవి ఒప్పు? ఆన్సర్ ఏబిసి. ఏ. ఆమ్లవర్షం అనేది ప్రమాదకరమైన పర్యావరణ కాలుష్యం యొక్క ఒక రకం. బి. వాతావరణంలో పర్యావరణ కాలుష్యం స్థాయి పెరగటం మూలంగా భూతాపం సమస్య ఎదురవుతుంది. పర్యావరణంలో కాలుష్యం స్థాయి పెరగటం మూలంగా కాలం గడిచే కొద్దీ ఓజోన్ పొర క్షీణిస్తుంది. 106th క్వశ్చన్. 106 క్వశ్చన్. భూసేకరణ, పునరావాసం మరియు పునర్నిర్మాణ న్యాయమైన పరిహారం మరియు పారదర్శకత హక్కు చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 2014. 107 క్వశ్చన్. క్రింది డ్యామ్ ప్రాజెక్టులను వాటి సంబంధిత రాష్ట్రాలతో జతపరచుము. ఆన్సర్ A3B1C4. రెంగాలి డ్యామ్ ఒడిశాలో ఉంది. ఉకాయి డ్యామ్ గుజరాత్. బర్కీ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్. 108వ క్వశ్చన్. ఇది టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 3 ఎకానమీ పేపర్కి సంబంధించి 108వ క్వశ్చన్ చూద్దాం. మన ఛానల్లో టీజీపీఎస్సీ 2022 నుంచి నిర్వహించిన అన్ని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ వాటి ఆన్సర్స్తో సహా వీడియోస్ చేసాము. అన్ని వీడియోలు చూడండి. ఇప్పుడు ఎట్లాగో మళ్ళీ గ్రూప్ 1 నిర్వహిస్తారు, మళ్ళీ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వస్తాయి. ఈ క్వశ్చన్స్ చూడడం వల్ల క్వశ్చన్స్ టీజీపీఎస్సీ యొక్క ప్యాటర్న్ మనకు కొంత అవగాహన వస్తుంది. ఆ మేరకు మనం ఏ ఏరియాలో ఎక్కువ ఎఫర్ట్ పెట్టి చదవాలి అనేది ఒక అవగాహన వస్తుంది. అందుకే ఈ వీడియోస్ యూజ్ అవుతాయి. మొత్తం 2000 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 2000 క్వశ్చన్స్ని చూడండి. ఓకే, థ్యాంక్ యూ. 108వ క్వశ్చన్. ఈ క్రింది సంవత్సరాలను ఆ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం ప్రచురించిన మానవ అభివృద్ధి నివేదిక యొక్క శీర్షిక లేదా ఇతివృత్తంతో జతపరచుము అన్నాడు. దీనికి ఆన్సర్ థర్డ్ వన్ A4 B2 C1 D3. ఇక్కడ ఇయర్స్ని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి ప్రచురించిన మానవాభివృద్ధి నివేదిక వాటి యొక్క ఇతివృత్తం శీర్షిక అంటారు కదా, దాని థీమ్ ఇంగ్లీష్లో థీమ్స్ అంటారు కదా. ఈ థీమ్స్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది, చూసుకోండి. 2011 ఇతివృత్తం ఏంటిది, అదే థీమ్ ఏంటి? సుస్థిరత మరియు సమత, అందరికీ మంచి భవిష్యత్తు. 2010 యొక్క థీమ్ ఏంటి? దేశాల వాస్తవిక సంపద, మానవ అభివృద్ధికి మార్గాలు. 2016 థీమ్ ఏంటి? ప్రతి ఒక్కరికి మానవ అభివృద్ధి. 2015 యొక్క థీమ్ మానవ అభివృద్ధి కొరకు పనిచేయడం. ఓకే, ఈ క్వశ్చన్ని స్క్రీన్ షాట్ చేసి ఉంచుకోండి. అంటే ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అవ్వదు, ఇలాంటిది రిపీట్ అవుద్ది. అందుకోసం ఈ థీమ్స్ని చూసుకోవాలి. ఇప్పుడు లేటెస్ట్గా జరిగిన థీమ్స్ మాత్రమే కాదు, 2011ని, 2010ని, 2016, 2014లో ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి సూచిక గురించి ఎలాంటి ఇతివృత్తం విషయాన్ని అడిగారు చూసారా? అక్కడి వరకు కూడా మనం అప్పుడప్పుడు చూస్తుండాలి. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఓకే, ఇది గ్రూప్ 3 ఎకానమీ పేపర్. ఓకే, 109 క్వశ్చన్. క్రింది సంవత్సరాలను ఆ సంవత్సరాలలో భారతదేశ మానవ అభివృద్ధి సూచిక విలువ ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చమన్నాడు. ఆరోహణ క్రమం మానవాభివృద్ధి సూచిక, భారతదేశ యొక్క మానవాభివృద్ధి సూచిక ఆరోహణ క్రమంలో అన్నాడు. ఆరోహణ అంటే తక్కువ నుండి ఎక్కువ. ఎప్పుడు మన మానవాభివృద్ధి సూచిక ఎప్పుడు తక్కువ ఉంది?
ఎప్పుడు ఎక్కువగా ఉంది అంటే 2019 నుంచి 2022 వరకు. అలాగా మన మానవ అభివృద్ధి సూచిక అనేది అభివృద్ధి చెందుతూ వచ్చింది, అంటే పెరుగుతూ వచ్చింది, డెవలప్ అవుతున్నాం మనం. ఆరోహణ అన్నాడు కాబట్టి తక్కువ నుంచి ఎక్కువ, అవరోహణ అంటే ఎక్కువ నుంచి తక్కువ. ఇప్పుడు మనం ఎక్కువ నుంచి తక్కువ అంటే 2019 నుంచి మన యొక్క అభివృద్ధి, భారతదేశం యొక్క అభివృద్ధి పెరుగుతూ వస్తుంది. 2000 ఏబిసి కాదు, 2021లో భారతదేశ మానవాభివృద్ధి సూచిక ఎక్కువ ఉంది. ఆ తర్వాత 2022లో భారతదేశ మానవాభివృద్ధి సూచిక విలువ ఎక్కువ ఉంది. తర్వాత 2019లో ఇంకా బాగుంది. ప్రజెంట్ కొంచెం ఆర్థిక మాంద్యం నడుస్తుంది. 2023 నుంచి 23-24 ఆర్థిక మాంద్యం ఎక్కువ ఉంది. ఓకే, రైట్. ఆన్సర్ చూసుకోండి. 110 క్వశ్చన్, 110వ క్వశ్చన్. ఈ క్రింది చర్యలలో ఏది భారతదేశంలో ఆదాయ అసమానతల సమస్యను కొంతమేరకు పరిష్కరిస్తుంది? పురోగామి ఆదాయ పన్ను. ఈ ఆదాయ పన్నులు ఎకానమీలో ఇంపార్టెంట్ క్వశ్చన్, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది ఇక్కడ. పురోగామి పన్ను, తిరోగామి పన్ను అని ఇలా పన్నులు ఉంటాయి. పన్నుల నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. పురోగామి పన్ను అంటే ఏంటి, తిరోగామి పన్ను అంటే ఏంటి, ఆదాయం అంటే ఏంటిది, వ్యర్హ ఆదాయం అంటే ఏంటిది, జాతీయ ఆదాయం అంటే ఏంటి, ఇట్లా ఉంటాయి. ఇవన్నీ జాతీయ ఆదాయం పన్నులు వాటికి సంబంధించిన ఏరియాలో ఉంటాయి క్వశ్చన్స్, చూసుకోండి. నెక్స్ట్ 111 క్వశ్చన్, 111వ క్వశ్చన్. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం యొక్క నూతన మానవ అభివృద్ధి సూచికకు సంబంధించిన క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? క్వశ్చన్ అర్థమైందా? ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం యొక్క నూతన మానవ అభివృద్ధి సూచికకు సంబంధించిన క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించిన క్వశ్చన్, చూసుకోండి. మానవాభివృద్ధి సూచిక నిర్మితి కొరకు ఉపయోగించిన 3 సూచికల యొక్క గుణమాధ్యమం నూతన మానవాభివృద్ధి సూచిక. ఏంటిదట ఆన్సరు? మానవ అభివృద్ధి సూచిక నిర్మితి కొరకు ఉపయోగించిన 3 సూచికల యొక్క గుణమాధ్యమం నూతన మానవాభివృద్ధి సూచిక. ఓకే, 112వ క్వశ్చన్. క్రింది వాటిలో భారత ప్రభుత్వంచే సవరించబడిన జాతీయ రిహాబిలిటేషన్ మరియు పునరావాస విధానం 2007 యొక్క ముఖ్యాంశాలు ఏమిటి? ఆన్సర్ ఏబి మాత్రమే. ఏంటట ఆన్సర్? వీలైతే భూమిని పరిహారంగా ఇవ్వడం, స్థానభ్రంశంకు ముందు పునరావాసం నియమం. స్థానభ్రంశానికి ముందే పునరావాస నియమం పాటించాలంట. అర్థమైందా? సవరించబడిన జాతీయ రిహాబిలిటేషన్ మరియు పునరావాస విధానం 2007 యొక్క ముఖ్యాంశాలు ఏంటి? వీలైతే భూమిని పరిహారంగా ఇవ్వాలంట. ఎంతైతే ఇప్పుడు ఒక దగ్గర ఒక ఊరికి సమీపంలో ఒక ప్రాజెక్ట్ వస్తున్నప్పుడు ఆ ఊరిలో కొన్ని ఇండ్లను, కొంత ఏరియాను ఈ ఫ్యాక్టరీకి సంబంధించి, కంపెనీకి సంబంధించి కబ్జా చేస్తారు. అంటే పరిహారం ఇస్తూనే తీసుకుంటారు. వారికి ఎంతైతే భూమి తీసుకున్నామో అంత భూమిని వేరే దగ్గర కొనివ్వడం, లేదా ఈ ఇంటిని ఖాళీ చేయించడానికి ముందే వారికి ముందుగానే స్థలాన్ని కొని గృహాన్ని నిర్మించి వీరిని అక్కడ పంపించిన తర్వాత ఈ జాగాని ఖాళీ చేసి ఈ ఏరియాలో కంపెనీ పెట్టుకోవాలని. ఇప్పుడు సెజ్జులు వచ్చినాయి కదా, సెజ్జులు అంటే ఒక ఏరియాలో ఒక కంపెనీ పెట్టినప్పుడు ఒకేసారి ఒక 20-30 కంపెనీలు వస్తాయి. ఆ ఏరియా మొత్తాన్ని ఖాళీ చేయించి ఆ ప్లేస్లో ఎంతైతే భూమిని పోగొట్టుకున్నారో, ఎంతైతే ఇంటిని పోగొట్టుకున్నారో వారికి అంతే జాగాన్ని వేరే దగ్గర ఇచ్చి అక్కడ ఇల్లు కట్టించి అక్కడ వారికి సదుపాయాన్ని కల్పించాలని ఈ క్వశ్చన్ యొక్క అర్థం. కొంతమంది ఎక్స్ప్లెనేషన్ చేయమంటుండ్రు. ఎక్స్ప్లెనేషన్ చేయాలని ఉంది, కానీ ఫస్ట్ క్వశ్చన్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తే, అంటే వీటిని మీకు పరిచయం చేస్తే క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్ మీకు అర్థమవుతుంది, మీరు చదువుకుంటారు. ఈ క్వశ్చన్స్ అన్నీ 2000 క్వశ్చన్స్ ఉన్నాయి మొత్తం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించినవి, వేరే ఇంకా డిఈఓ ఎగ్జామ్స్ సంబంధించినవి ఇవి ఉన్నాయి.
వీటన్నిటిని మీకు పరిచయం చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెనేషన్స్తో వీడియోస్ చేస్తాను. ఇప్పుడు ముందు క్వశ్చన్స్ని చూసుకోండి. ఓకే, 113వ క్వశ్చన్. బ్రట్లాండ్ కమిషన్ నివేదికకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? బి మాత్రమే. ఏది? ఈ కమిషన్ నివేదికను మన అందరి భవిష్యత్తు అని కూడా చెప్తారు. బ్రట్లాండ్ కమిషన్ చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు రిపీట్ అవుతున్న క్వశ్చన్. ఇది చూసుకోండి బాగా. బ్రట్లాండ్ కమిషన్ నివేదికకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు అంటే, ఈ కమిషన్ నివేదికను మన అందరి భవిష్యత్తు అని కూడా చెప్తారు. క్రింది ఏ నిరుద్యోగిత భావన ఒక ఉద్యోగ, నిరుద్యోగ లేక కార్మిక శక్తికి బయట ఉన్నాడా లేదా సాధారణ పని స్థాయిని తెలియజేస్తుంది? ఈ క్రింది ఏ నిరుద్యోగిత భావన ఒక వ్యక్తి ఉద్యోగ, నిరుద్యోగ లేక కార్మిక శక్తికి బయట ఉన్నాడా అనే సాధారణ పని స్థాయిని తెలియజేస్తుంది? అంటే సాధారణ స్థాయి. పట్టణ పేదలకు సంబంధించిన కింది పథకాలను వాటి లక్ష్యాలతో, ఉద్దేశాలతో జతపరచమన్నాడు. 115వ క్వశ్చన్. పట్టణ పేదలకు సంబంధించిన కింది పథకాలను వాటి లక్ష్యాలు, ఉద్దేశాలతో జతపరచండి అన్నాడు. ఆన్సర్ A3B1C2. A3 అంటే అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది దేనికోసం? నగరాలకు నీటి భద్రతను కల్పించడం కోసం. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్. ఇది పట్టణ పేదలకు. దీన్ దయాళ్ అనగానే పట్టణ పేదలకు అని గుర్తు రావాలి. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్. పట్టణ పేదలకు లాభదాయకరమైన స్వయం ఉపాధి కల్పన. పట్టణ పేదలకు లాభదాయకమైన స్వయం ఉపాధి కల్పన. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి, PM స్వనిధి. ఇది దేనికోసం? పట్టణ ప్రాంతాల్లో స్ట్రీట్ వెండర్స్ అంటే రోడ్డు పక్కన పండ్లు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉంటారా, వారికి సంబంధించి. పట్టణ ప్రాంతాల్లో స్ట్రీట్ వెండర్స్కు సూక్ష్మ రుణ సౌకర్యం కల్పించడం. ఓకే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మళ్ళీ రిపీట్ అవుతాయి అలాంటి. 116వ క్వశ్చన్. ఈ క్రింది కమిటీలలో ఏవి పేదరికం అంచనా కొరకు ఏర్పాటు చేశారు? BC మాత్రమే. రంగరాజన్ కమిటీ, టెండూల్కర్ కమిటీ. ఈ పేదరికం అనే ఒక లెసన్ ఉంటుంది. ఆ లెసన్ నుంచి ఖచ్చితంగా పేదరికం ఒకటి, నిరుద్యోగిత, ఇవి రెండు ఒకేలా ఉంటాయి. ఈజీగా ఉంటాయి ఆ లెసన్స్. పేదరికం ఒకటి అండ్ నిరుద్యోగిత. ఇక్కడ కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. చూసారు కదా, క్వశ్చన్ ఉంది. క్రింది కమిటీలలో ఏవి పేదరికం అంచనా కొరకు ఏర్పాటు చేశారు? ఈ కమిటీలన్నింటినీ చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఇంకా రంగరాజన్ కమిటీ ఎంత పేదరికాన్ని అంచనా వేసింది, టెండూల్కర్ కమిటీ ఎలా నిర్వచనం ఇచ్చింది అని అడగలే, కానీ వాటి పేర్లు అడిగినారు. వాటిని గుర్తుంచుకుంటే చాలు, కమిటీల పేర్లు గుర్తుంచుకుంటే చాలు. చూసారా, ఈజీ క్వశ్చన్, ఖచ్చితంగా చూసుకోండి. ఇది అశోక్ దాల్వై కమిటీ అనేది పేదరికం సంబంధించింది కాదు. రంగరాజన్ కమిటీ, టెండూల్కర్ కమిటీ. ఓకే. 117వ క్వశ్చన్. భవిష్యత్ తరాలు తమ అవసరాలను తీర్చుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రస్తుత తరాల అవసరాలను సంతృప్తిపరిచే అభివృద్ధిని ఏమని పిలుస్తారు? సుస్థిర అభివృద్ధి. అసలు ఇది సుస్థిర అభివృద్ధి చాలా చాలా ఈజీ క్వశ్చన్ ఇచ్చారు అసలు గ్రూప్ 3లో. ఇది లెసన్ పేరే అసలు. వృద్ధి, అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి. సుస్థిర అభివృద్ధి అంటే ఏంటిది? ఇప్పుడు మనం ఒక విలేజ్ ఉందనుకో, ఎగ్జాంపుల్ ఒక విలేజ్ ఉందనుకో, ఆ విలేజ్లో ఉండే ఒక చెరువు ఉంది. ఆ చెరువులో నీటినన్నింటినీ ఇప్పుడే వాడేయకుండా భవిష్యత్ తరాల కోసం కూడా ఉంచగలగాలి. ఇప్పుడు కూడా పుష్కలంగా వాడుకుంటూనే భవిష్యత్ తరాల గురించి ఆలోచించి కొంచెం నిల్వ చేసి ఉంచగలగాలి. అంటే ప్రస్తుతం సుస్థిరాభివృద్ధి అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడున్న తరం వారి అవసరాలు తీరుతూనే భవిష్యత్ తరాల కోసం కూడా నిల్వ ఉంచగలగాలి. అది ఏంటిది? ప్రకృతి అయినా, పెట్రోల్ అయినా,
వ్యవసాయం సంబంధించిన భూములైనా ఏదైనా పూర్తిగా ఇప్పుడే వాడేయకుండా ఇప్పుడు అవసరాలు తీరుతూ భవిష్యత్తు అవసరాలు కూడా తీరడానికి ఇవే కల్పించగలిగితే దాన్నే సుస్థిర అభివృద్ధి అంటారు. అభివృద్ధి అనేది ఇప్పుడు మన అవసరాలు తీరడం మాత్రమే అభివృద్ధి. సుస్థిర అభివృద్ధి అంటే ఎప్పటికీ అవసరాలు తీరేలా మన భవిష్యత్తు నిర్మించుకోవడం అనేది సుస్థిర అభివృద్ధి. ఈ సుస్థిర అభివృద్ధికి సంబంధించి ఇది చాలా ఈజీ క్వశ్చన్ ఇచ్చాను. అసలు ఆ లెసన్ యొక్క టైటిల్ ఇది. ఓకే, భవిష్యత్ తరాల యొక్క అవసరాలను తీర్చుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రస్తుత తరాల అవసరాలను సంతృప్తిపరిచే అభివృద్ధినే సుస్థిర అభివృద్ధి అంటారు. పెట్రోల్ మొత్తం తోడేసుకోవడం, బొగ్గును మొత్తం వాడేసి వృధా చేయడం, నీటిని వృధా చేయడం, బొగ్గును వృధా చేయడం, పేపర్ వృధా చేసి చెట్లు నరికేయడం ఇలాంటివి చేయకూడదని ఈ లెసన్ యొక్క ఉద్దేశం. చెట్లను ఎక్కువ నరికేస్తే పర్యావరణం దెబ్బతింటుంది. పేపర్ని ఎక్కువ వేస్ట్ చేస్తే చెట్ల నుండి గుజ్జు వస్తుంది, గుజ్జు నుంచి పేపర్ వస్తుంది కదా. అలాగా న్యూస్ పేపర్ని ఎక్కువ వేస్ట్ చేయొద్దు, ఏ పేపర్నైనా వేస్ట్ చేయొద్దు, పెట్రోల్ని ఎక్కువగా యూజ్ చేయొద్దు. అందుకే కదా ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి. అదేవిధంగా వాటర్ని కూడా ఎక్కువ వేస్ట్ చేసుకోకుండా ఆనకట్టలు నిర్మించుకొని దాన్ని పొదుపుగా నీటిని వాడుకోవాలని ఆ లెసన్ యొక్క సారాంశం. ఓకే, 118 క్వశ్చన్. ఆర్థికాభివృద్ధి భావనకు సంబంధించిన క్రింది వాక్యాల్లో ఏవి ఒప్పు? ఆన్సర్ ఏబి మాత్రమే. ఆర్థికాభివృద్ధి భావనకు సంబంధించిన క్రింది వాక్యాల్లో ఏది ఒప్పు అంటే, వాస్తవిక జాతీయ ఆదాయాన్ని సాధారణంగా ఆర్థికాభివృద్ధి కొలమానంగా ఉపయోగిస్తారు. వాస్తవిక జాతీయ ఆదాయాన్ని సాధారణంగా ఆర్థికాభివృద్ధి కొలమానంగా ఉపయోగిస్తారు. వాస్తవిక జాతీయ ఆదాయాన్ని. ఓకే, వాస్తవిక జాతీయ ఆదాయ స్థాయికి మరియు ఆర్థికాభివృద్ధి స్థాయికి మధ్య ధనాత్మక సంబంధం ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఆర్థికాభివృద్ధి భావనకు సంబంధించిన క్రింది వాక్యాలు ఏవి ఒప్పు అంటే, వాస్తవిక జాతీయ ఆదాయాన్ని సాధారణంగా ఆర్థికాభివృద్ధి కొలమానంగా ఉపయోగిస్తారు. వాస్తవిక జాతీయ ఆదాయ స్థాయికి మరియు ఆర్థికాభివృద్ధి స్థాయికి మధ్య ధనాత్మక సంబంధం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అన్నీ చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్స్ని నేను అన్నీ మీకు పరిచయం చేయాలంటే నేను ఎక్కువ వీడియోస్ చేయాలి, అవన్నీ మీరు చూడాలి, షేర్ చేయండి. ఇవి చూస్తే మీకు ఎగ్జామ్స్ కోసం జీపో ఎగ్జామ్ కంపల్సరీ వస్తుంది, మళ్ళీ గ్రూప్ 1 వస్తుంది, గ్రూప్ 2 వస్తుంది, గ్రూప్ 3 వస్తుంది. నేను ఎక్కువ వీడియోస్ చేసి మీకు వీడియోస్ అందించాలంటే మీరు లైక్ చేయాలి. మీ గ్రూప్స్లో